ఇటీవల కూడా ఆయన రేవంత్ రెడ్డి గారేమో మిమ్మల్ని దొరసాని అని కామెంట్ చేశారు. మీరు వెంటనే ఖబర్దార్ రేవంత్ రెడ్డి నువ్వు నాకు క్షమాపణ చెప్పాల్సిందే. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నావనుకుంటున్నావా అని చెప్పి చాలా సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా పొలిటికల్ ఫైటింగేనంటారా? లేకపోతే ఇదేదన్నా పర్సనల్ ఈగోస్‌కి సంబంధించిన విషయమా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంకా నేను ప్రతిపక్షంలో ఉన్నా, లేకపోతే ఇంకా డీ కరుణ గారు అధికార పక్షంలో ఉంది. నేను ప్రతిపక్షంలో ఉన్నా, డీ కరుణ గారితో కొట్లాడుతున్నా అనేటటువంటి ఆలోచనలో ఇంకా ఉన్నారేమో మరి నాకు తెలవదు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పుకోవాలి. ఏ విధంగా ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలో చెప్పుకోవాలి. దాని విషయంలో మాట్లాడాలి తప్ప డీ కరుణ గురించి పర్సనల్ గా కమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒక విమెన్ గురించి ఆయన అటువంటి కామెంట్స్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రిగా తన డిగ్నిటీ తను కాపాడుకోవాలి. సీఎంగా తన డిగ్నిటీని తను మెయింటైన్ చేయాలి. కానీ ఆ మెయింటెనెన్స్ చేయకుండా ఎట్లా పడితే అట్లేదో మాట్లాడేస్తే ఏదో అయిపోతుంది అనుకుంటే దట్స్ నాట్ రైట్. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఈరోజు మీరు ఏం చేస్తారో చెప్పండి. ఓటు ఎందుకోసం వేయాలో మీకు అడగండి. బీజేపీకి ఓటు ఎందుకు వేయద్దో చెప్పండి. అంతేగాని ఇక్కడ పర్సనల్ గా మాట్లాడి లేనిపోనిగా అంటే ఒక విమెన్ మీద మర్యాద తగ్గించే విధంగా మర్యాద లేకుండా మాట్లాడడం అనేది ఎవరు హర్షించరు. ప్రజలు కూడా హర్షించరు. అందులో డీ కరుణ గారి గురించి వీళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి కొత్త జనరేషన్ ఇప్పుడు పుట్టి ఈ 10 ఏళ్లలో పుట్టి 15 ఏళ్లలో పుట్టి పెద్దగైన వాళ్ళు ఉంటే తెలియదేమో. కానీ డీ కరుణ ఏంటో జిల్లాలో ఏ విధంగా ఈ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేసిందో, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఓడిపోయినప్పుడు కానీ అనేక పోరాటాలు చేసి జిల్లా కోసం అనేక పోరాటాలు చేసింది. జిల్లాలో అనేక సమస్యలపైన రైతులకు సాగునీరు అందించే విషయంలో కానీ, లో వోల్టేజ్ సమస్య తీర్చడం విషయంలోనే కానీ అన్నిట్లో కూడా చాలా పోరాటాలు చేసినాము. సో దాంట్లో ఈరోజు ఆ పోరాటాలన్నింటినీ కూడా ప్రజలకు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా డీ కరుణమ్మ అంటే గుర్తుపడతారు. కానీ ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు అభ్యర్థులను ఎవరు గుర్తుపట్టేటటువంటి పరిస్థితి కూడా లేదు. కేవలం వాళ్ళ పార్టీ పేరు చెప్పుకోవాల్సిందే. ఆ ఇద్దరు అభ్యర్థులను కూడా ఈరోజు జనాల్లోకి వెళ్తే గుర్తుపెట్టేటటువంటి పరిస్థితి లేదు. సో కాబట్టి వాళ్లకు గుర్తింపు రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ విధంగా అరుణమ్మ మీద ఏదో రకంగా ఇట్లాంటి మాటలు అమ్మితే అట్లాంటి మాటలు మాట్లాడితే మీడియాలో మాకు స్పేస్ దొరుకుతుంది, మేము పబ్లిక్ మమ్మల్ని చూస్తుంది అనేటటువంటి ఒక దీంతోనే మాట్లాడుతున్నారు తప్ప విలువలు లేకుండా ఒక చిల్లర రాజకీయాలని మాత్రం చేస్తున్నారు తప్ప వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం అంతకంటే గొప్ప రాజకీయం ఏమీ లేదు. జిల్లా కోసం వాళ్ళు చేసింది ఏం లేదు, రేపు పొద్దున చేసేది ఏమీ లేదు.